వీఆర్ ఫ్రమ్ హెబ్రోన్. మేము హెబ్రోన్లోనే పుట్టినాం, పెరిగినాం, రక్షణ పొందినాం, విశ్వాసులుగా అక్కడే మారినాం. ఇప్పుడు వాక్య పరిచర్యలో కూడా హెబ్రోన్ నుంచే వాడబడుతున్నాం. అది మా మా బ్యాక్గ్రౌండ్. అయితే బక్సీ అంకుల్ గారు ఏం చేసిందంటే ఒక సొసైటీ రిజిస్టర్ చేసి ఆయనతో పాటు 7గురిని తీసుకున్నాడు. ఆ 7గురే కంటిన్యూ అయినరు. ఇప్పటికీ గవర్నమెంట్ రికార్డులో వాడు 7గురే ఉన్నారు. ఆయనతో పాటు 7గురు అంటే 8 మంది, వాళ్ళందరూ చనిపోయారు 2000 సంవత్సరానికి. అసలు మా దగ్గర అడ్మినిస్ట్రేషన్ ప్రాపర్గా లేదు, అంటే ఎవరు అడ్మినిస్ట్రేషన్ చూడరు. అంతా బైబిల్ సంబంధించిన విషయాలు, వాక్యము, ప్రార్థన, సువార్త, సేవ, ఆ తర్వాత ఆత్మలు రక్షించే భారం, సంఘాలు కట్టే భారం, ఇవే ఎక్కువ వరకు ఉంటుంది. అయితే కొంతమంది స్వార్థపరులు 2004 సంవత్సరంలో ప్రవేశించారు హెబ్రోన్లో. ప్రవేశించి ఆ పెద్దలైనటువంటి సేవకులు కే ఫిలిప్ గారు అనేట ఆయన, జీటీ బెంజమిన్ గారని వాళ్ళని కొంచెము తప్పుదో పట్టించినట్టే చేసి అసలు ఇది ట్రస్ట్ చేయాలన్న ఉద్దేశం ఎవరికి వచ్చిందో మాకు తెలియదు, చేసిండ్రు. అయితే స్టాంప్ పేపర్ కొనుక్కరమ్మంటే పాపం మా అన్న పోయి స్టాంప్ పేపర్ కొనుక్కొచ్చిండు. దాని మీద ఆయన పేరు రాసిండు. రాస్తే ఈయన చేసిండని చెప్పి కొన్ని రోజులు షెల్టర్ తీసుకున్నాం. ఇప్పుడు ఈయన చేస్తే ఈయన పేరు ఉండాలి కదా, ఆయన పేరు లేదు, మా ఎవరి పేరు లేవు. ట్రస్ట్ అని ఒకటి చేసుకొని ఇదంతా ట్రస్ట్కి వెళ్ళిపోయింది అన్న. ఏం అమాయకంగా ట్రస్ట్కి వెళ్ళిపోయిందని నమ్ముకున్నాం. అట్లే ట్రస్టే నడుస్తుందేమో అనుకున్నాం. మాకు ఒక లెటర్ వచ్చింది తిరుపతి నుంచి, అది 2008 కదా పీటర్, 2008లో మాకు లెటర్ వచ్చింది. ఆ లెటర్ చూసి అసలు సొసైటీ అన్నది ఎనాటికి కూడా ట్రస్ట్గా కన్వర్ట్ కాదు అంటే మేము ఆ లెటర్ తీసుకొని ఎవరైతే ట్రస్ట్ డీడ్ రాసిండో ఆ పెద్ద మనిషి దగ్గరికి పోయినాం. ఏం బ్రదర్ వీళ్ళు ఇట్లా చెప్తున్నారు, ఇది కరెక్టా రాంగా అంటే, వాళ్ళకేం తెలుసు, నేను లా చేసినా అవన్నీ ఏం లేదు అంటే మేము ఆయన కొంత నమ్మినాం. తర్వాత నమ్మి గమనైపోయాం. గందరగోళం స్టార్ట్ అయింది 2008లో. ఈ ఎఫ్సిఎస్ పీటర్ అనేట ఆయన, మా మాజీ ముఖ్యమంత్రి చనిపోయిన ఆయన రాజశేఖర్ రెడ్డి ఉన్నాడు కదా, వాళ్ళ ఫాదర్స్ సిస్టర్ సన్ ఈ ఎఫ్సిఎస్ పీటర్. తనకు తాను ఎంతో నీతిమంతుడు అనుకుంటాడు. ఎంత నీతిమంతుడు అనుకుంటాడు అంటే ఇక లూసిఫర్ తర్వాత ఆయన్ని నీతిమంతుడు, అంత మంచి నీతిమంతుడు అనుకుంటాడు. ఎందుకంటే నాలో ఏ పాపం లేదు, నా కనబడ్డోడు అంత దుష్టుడు అన్నది ఆయన ఉద్దేశం. ఆ ఎఫ్సిఎస్ పీటర్ అనేట ఆయన అసలు హెబ్రోన్కి సంఘస్థుడు చెందినోడు కాడు. 1990లో ఇక్కడ రోడ్స్ అండ్ బిల్డింగ్స్లో ఇంజనీర్గా పనిచేస్తూ ఇక్కడ ట్రాన్స్ఫర్ అయితే ఆయన మేనల్లుడు సేవకు వచ్చింది. ఆయన మేనల్లుడు వెనుక చరిత్ర చాలా నీచంగా ఉంటుంది, ఇక్కడ మనం మాట్లాడుకోకూడదు. అయితే ఆ మేనల్లుడు ఏం చేసిండో లాబింగ్ మెయింటైన్ చేసి పెద్ద మనుషులతో ఈయనను కూడా వన్ ఆఫ్ ద ట్రస్టీగా తీసుకున్నాం ఆ ట్రస్ట్లో. అదే మేము మా సంఘంలో జరిగినటువంటి ఒక ఘోరమైన తప్పిదం, పొరపాటు ఏందో మాకు తెలియదు. అయితే అందులో మా ప్రమేయం ఏం లేదు. అయితే ఈ వ్యక్తి ఎఫ్సిఎస్ పీటర్ అనేట ఆయన తనకు తాను నీతిమంతుడు అనుకుంటాడు. ఆయన బంధువులు దొంగతనం చేస్తారు, కోట్ల రూపాయలు తినేస్తారు, ఆయన మేనల్లుని తినేస్తారు. ఏనో నీచ కార్యాలు చేసినా కానీ మేము మంచోళ్ళం అంటారు. పక్కనోడు ఎంత నీతిగా బతికినా, ఓ రూపాయి తీసుకోకపోయినా, ఫైనాన్స్ దగ్గర పోకపోయినా వాడు దుష్టుడు అంటారు. సరే ఆయన కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఉన్నది, ముఖ్యమంత్రి పెట్టుకున్నాడు, ఆయన పెట్టుకుంటే అందరూ మా హెబ్రోన్లో ఉన్న ఒక పెద్ద చెడ్డ అలవాటు ఏంటంటే ఈ దేవుని సేవకులు అంటారు కూడా ఎవరికి పవర్ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు. వీడు కరెక్టా రాంగా, ఇది బిబిలికలా అన్బిబిలికలా కూడా చూడరు, వెళ్ళిపోతారు. వెళ్ళిపోయినరు, ఆయనతో కలిసి పనిచేసారు చాలామంది. కానీ వాళ్ళ పాపం వాళ్ళు ఎరగలే, ఒకరోజు వాళ్ళ మీదకి కూడా వస్తుంది. ఇది ఒక పార్ట్. ఇది ఇట్లా నడుస్తుంటే మేము డిస్ట్రిక్ట్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి అసలు ఈ సొసైటీ ఏమైంది, ఉందా లేదా అంటే నేను పేపర్స్ అన్నీ ఒకసారి బ్రదర్తో నేను ప్రోగ్రామ్ చేయడం జరిగింది, అన్నీ డిస్ప్లే చేసిన నేను పేపర్స్ అన్నీ వేరే ఛానల్స్లో కూడా డిస్ప్లే చేసిన. ఆ పేపర్ సారాంశం ఏంటంటే సొసైటీ ఈజ్ పర్పెచువల్ బట్ ఆల్ ద పీపుల్ హూ ఆర్ దేర్ ఇన్ దట్ ఆర్ నో మోర్, దే హ్యావ్ ఎక్స్పైర్డ్. ప్రాపర్టీ సొసైటీ పేరు మీదే ఉంది, సొసైటీ ఏనాటికి కూడా ట్రస్ట్ కాదు. ఇది తెలిసి కూడా ఒక దొంగ ప్రవేశించాడు 2013. అంటే టు బి వెరీ ఫ్రాంక్, ఆయన కించపరచనికి కాదు కానీ టు బి వెరీ ఫ్రాంక్, కేసుపాదం అన్ననే మోసం చేసి వచ్చిండు వాడు. ఆయన ఒకరోజు పాపం తెలియక వాళ్ళ ఇంటికి పోయిండు. వాళ్ళు ఏమేమి చెప్పినారో పాపం ఈయన నమ్మిండు. వాడిని తీసుకొచ్చి వీడు లీగల్ మ్యాటర్స్ చూస్తారంట. అంటే వాడు యాక్చువల్లీ ఈజ్ ఏ ప్రొఫెషనల్ దొంగ. 1990లో జీతాలు ఎత్తుకపోయి దొంగతనం చేసి
వుడ్ స్మగ్లింగ్ చేసి ఇట్లా అనేక 36 దొంగతనం కేసులు ఇచ్చారు అక్కడ కేసులో. అయితే అటువంటి ఒక దొంగ సీజన్డ్ దొంగకి ఏమైంది, ఇది దొరికింది. అసలు ఈ రావాల్సిన అవసరం ఏం ఏర్పడ్డదంటే నాకు 2013లో మేము పోరాడుతుంటే నాకు కొంచెం అనారోగ్యం వచ్చి నా లంగ్ సర్జరీ జరిగింది. సో నేను హాస్పిటల్లో అడ్మిట్ కావడం జరిగింది. నేను లేరు, మా బ్రదర్ ఏమో నన్ను చూసుకొని హాస్పిటల్లోనే ఉన్నాడు. అయితే మేమిద్దరం లేము కాబట్టి వాడు ప్రవేశించాడు. అవునా యశ్పదమన? వాడు ప్రవేశించి వాడు ఏం చేసిందంటే మెల్లగా ఫస్ట్ మా దగ్గర ఒక 4 crores ఇక్కడే పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎదురుగున్నది చూడండి, అందులో 4 crores అబౌట్ 30 lakhs 70 lakhs నాకు సరిగా ఫిగర్ గుర్తులేదు ఉండింది మా దగ్గర ఫిక్స్డ్ డిపాజిట్. దాన్ని ముందు ఖాళీ చేసేసి ఒక 13 లక్షలు 30 లక్షల క్యాష్ ఉండింది కదా, బుక్ రూమ్ క్యాష్, అది ఖాళీ చేసేసి 35-36 లక్షలు ఖాళీ చేసేసి ఇట్లా ఫస్ట్ డబ్బులు ఖాళీ చేసేసి వాడు మొత్తం అప్పులలో ఉండి ఐపీఐ వేసుకున్న దొంగ ఈ డబ్బులు ఎత్తుకపోయి వాడు బిజినెస్ ఎస్టాబ్లిష్ చేసుకోవడం స్టార్ట్ చేసింది. మా దగ్గర కొంత రికార్డు ఉంది. వాడు హెబ్రోన్కి రావాల్సిన పైసలు బ్రాంచ్లో నుంచి ధనలక్ష్మి టింబర్ డిపో అని మన కంపెనీ మీద తీసుకున్న చెక్స్ కూడా ఉన్నాయి. చర్చికి ఆ డిపోకి ఎందుకు ఇచ్చారు డబ్బులు అంటే మాకు మొన్న పంపించారు వాళ్ళు ఇవన్నీ. అయితే ఇట్లా లూటీ చేసిండు. ఆ లూటీ చేసిన రెవెన్యూ 150 నుంచి 200 కోట్లు ఉంటుందని చెప్పి మేము ఒక అంచనాకు వచ్చినాం. ఎందుకంటే మేము గత 4.5 నెలలుగా మాకు వచ్చిన ఆఫరింగ్స్, దానికి వచ్చిన ఎక్స్పెండిచర్ చాలా క్లీన్గా మెయింటైన్ చేసిండ్రు. మెయింటైన్ చేసిన అకౌంట్ మెయింటైన్ చేసిన వాళ్ళు చాలా క్లీన్ పీపుల్. అయితే ఇది ఒక విషయం. డబ్బులకు మరిగి ఏం చేసిందంటే ప్రజలందరినీ మోసం చేసుకుంటా ట్రాన్స్ఫర్స్, ఒక పాస్టర్ని ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడ అంటే 20,000 నుంచి 2 లక్షల వరకు తీసుకున్నట్టు ట్రాన్స్ఫర్స్. తర్వాత చర్చి పోగానే అక్కడ 2 గ్రూప్స్ చేస్తాడు. ఒక గ్రూప్ మీద ఎగబెట్టి ఈ గ్రూప్ని తీసేసి ఆ గ్రూప్ని అకౌంట్లు బ్యాంక్ అకౌంట్స్ పెట్టి ఒక చిన్న ఇంజెక్షన్ ఆర్డర్ తీసుకొని హెబ్రోన్లో అన్ని కట్టర్లతో తాళాలు కోసి ప్రవేశించేవాడు. మొత్తం స్టేషనరీ వాడుకుంటూ హెబ్రోన్ అంతా నా స్వాధీనంలో ఉంది, నేను జనరల్ సెక్రటరీ ఆఫ్ ద సొసైటీ అని చెప్పి మోసం చేసిండు. ఈ రోజుకి మోసమే, అసలు అట్లాంటిది ఏం లేదు. మా అసలు బైలానే మారలేదు, అందులో జనరల్ సెక్రటరీ అన్న పదమే లేదు. మాకున్నదంతా ఏంటంటే ప్రిన్సిపల్ ట్రస్టీ బక్సింగ్ గారు, మిగతా వాళ్ళంతా గవర్నింగ్ బాడీ మెంబర్స్. ఇదే మా బైలాలో ఉంది. మా బైలా మారలేదు, కానీ వీడు మార్చేసిండు, దాన్ని చెలామణి చేస్తుండు. జడ్జిలను పోతే మన సిస్టమ్ మీ అందరికీ తెలిసి, నేను ఎక్కువ మాట్లాడొద్దు. వేరే దగ్గర పైన టోటలీ ఇట్ ఈస్ రూల్డ్ బై కరప్షన్. వాడు డబ్బుతో మేనేజ్ చేసుకుంటూ చేస్తూ వస్తాయి. చాలామంది ఎంతో వేదన చెంది హెబ్రోన్ని చాలా అపవిత్రం చేసింది, చెప్పుకోలేని విషయాలు చేసింది. హెబ్రోన్ చెప్పుకోలేని విషయాలు, అసలు ఏ చర్చిలో జరగకూడని విషయాలు చేసింది. కరెక్టే, మా అందరికీ కొంచెం వచ్చే రిలీజియస్ ప్రైడ్ ఉంటుంది, మేమే అందరికన్నా స్పిరిచువల్ అని, కరెక్టే, అందులో నేను కూడా ఒక్కొని కాదని అంటలేదు. కానీ మా రిలీజియస్ ప్రైడ్ని జడ్జి చేయనీకో ఏమో దేవుడు ఇటువంటి ఒకరిని పంపిడు. వాడు వచ్చి ఏ చర్చిలో జరగలేని విషయాలు చేసాడు మా చర్చ్. మేము చాలా బాధతో చెప్తున్నాం, ఇది ఏదో మా అమ్మని మేము తిట్టుకోవడం కాదు, కానీ చాలా బాధతో చెప్తున్నాం. అయితే ఎంతోమంది ప్రార్థన చేశారు, ఎవరు ప్రార్థన దేవుడు విన్నాడో కానీ విన్నాడు. 31 ఆగస్టు రోజు ఉడికిపోయినాక మేము హెబ్రోన్లోకి వచ్చి అందరం కలిసి పనిచేద్దామని అందరం కలిసి గాడ్ సర్వెంట్స్ మీటింగ్ పెడితే అబౌట్ 7,000 గాడ్ సర్వెంట్స్ వచ్చినది. 4,000 తిన్నారంట. ఆ రోజు చెప్పిన లెక్క ఏంటంటే ఒక 7,000 మంది వచ్చి ఉంటారు అని కొంతమంది అన్నారు, 6,000 మంది కొంతమంది అన్నారు, 5,000 మంది కొంతమంది అన్నారు. బాగా ఎంత ఏమున్నా కానీ బక్సింగ్ గారు కాలంలో జరిగిన తర్వాత నెక్స్ట్ జరిగిన గాడ్ సర్వెంట్స్ మీటింగ్ అదే పెద్దది. ఇఫ్ ఐఎమ్ మిస్టేకన్ ప్లీజ్ కరెక్ట్ మీ. ఈ ఇయర్ పర్టికులర్గా ఒకటే మోటో కార్డ్ ఉంటుంది, ఒకే ఇయర్లీ ప్రామిస్ ఉంటుంది. అంటే అందరు క్లాప్స్ కొట్టిన హెబ్రోన్ చరిత్రలో క్లాప్స్ కొట్టరు, అది ఫస్ట్ టైం క్లాప్స్ కొట్టి ఇంత మంచి గ్లోరియస్ సిచ్యువేషన్ని జస్ట్ 4.5 monthsలో సేటన్ సంహౌ అగైన్ వాడు ఏం చేసిందంటే 23rd January రోజు, ఐఎమ్ కటింగ్ ద స్టోరీ షార్ట్, 23rd January రోజు, దానికన్నా ముందు అంటే ఒక నెల ముందు ఈ FCS పీటర్ అనేటోడు అతను ఏం చేసిందంటే ఈ వీరాచార్య అనేతో కలుసుకొని ట్రస్ట్ సొసైటీ కలిసిపోయిందని ఒక రాంగ్ సిగ్నల్ ఇచ్చింది గవర్నమెంట్. రాంగ్ సిగ్నల్ ఇచ్చి మేమిద్దరం కలిసిపోయినామని కొంతమంది గవర్నమెంట్ హెడ్స్ని, ఒక ఎమ్మెల్సీని, వాళ్ళని అందరినీ పెట్టుకొని ఒక 100 నుంచి 150 మంది గుండాలు
అసలు యాక్చువల్లీ దే ఆర్ ఇంటాక్సికేటెడ్. ఒక్కడు కూడా కాన్షియన్స్లో లేడు వాడు వచ్చిన వాళ్ళు. ఎందుకంటే నేను సీన్లో ఉన్నా. అక్కడికి వచ్చి ప్రజలను దాడి చేసి ఈయనను కొట్టి, ఎఫ్రాయిమ్ అని ఒక ఆయనను కొట్టి, మన ఎమ్మెల్సీ రాజేశ్వరరావు గారిని కొట్టి, హరినగర్ శామ్యుల్ గారిని కొట్టి, వీళ్ళందరినీ కొట్టి చర్చికి లాక్ వేసేసుకుని అందులో 1,17,00,000 కొంతమంది, ఇంకా కొంతమంది ఇంకా ఎంత డబ్బులు ఉన్నాయో మాకు తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈయనది 50,000 ఈయన రూమ్లో ఉంటే ఈయన రూమ్ నుంచి 50,000 దోచేసుకుని ఆయన సొంత డబ్బు. అట్లా ఏమేమో దోచేసుకొని అక్కడ ఒక 150 మంది లోపల ఉంటారు. వాళ్ళందరినీ కస్టడీలో పెట్టుకున్నాడు ఆయన. కస్టడీలో పెట్టుకొని లాక్ అండ్ కీలా వాడు చెప్తే పోవాలి, వాడు చెప్తే రావాలి. పోలీస్ ఏమో బయట నిలబడుతుంది. వాడు ఏసీపీని థ్రెటన్ చేస్తున్నాడు. డీసీపీ మీద పోయి కంటెంప్ట్ కేసు వేస్తాడు. వీడు ఒక దొంగ, వీడు క్రిమినల్. వీనికి సుప్రీంకోర్టు 2001లో దొంగతనం కేసులో 9 నెలలు రిగ్రెస్ ఇంప్రిజన్మెంట్ వేస్తే వారం రోజులే వీడు జైలుకి పోయినట్టు మాకు రికార్డు దొరికింది. కానీ వీడు ఇంత పెద్ద మ్యానిపులేటర్ అంటే ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్ని మేనేజ్ చేస్తుంది. అయితే మన 23rd రోజు జనవరి రోజు మా ఎబ్రోన్ మళ్ళీ కష్టాలు మొదలైంది. మేము రోడ్ ఎక్కడం జరిగింది, ప్రార్థన చేస్తున్నాము. మీరందరూ మీ నుంచి మేము కోరుకున్నది ఏంటంటే, నా వరకు నా వ్యక్తిగత అభిప్రాయం, మీ సాలిడారిటీని దయచేసి గట్టిగా చెప్పండి. ఏమంటే ఒక చర్చి మీద ఒక అన్యుడు వచ్చి దాడి చేసి చర్చిని కబ్జాలో పెట్టుకొని, ఇది అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ అంటే చర్చ్ హాల్కి అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్కి వ్యత్యాసం ఉండదా? చర్చిని కబ్జా చేసుకుంటే గవర్నమెంట్ స్పందించదా? రెండు మాకు కావాల్సింది ఏంటంటే, ఈ చర్చిని కబ్జా చేసుకునేట్టు వీడెవడు, వీనికి ఏ రైట్ ఉంది, ఇంతే అడుగుతున్నాం మేము. ఆ రైట్ చూపిస్తే మేము అప్పటికప్పుడు క్షమాపణ అడుగుతాం, బహిరంగ క్షమాపణ అడిగి వెళ్ళిపోతాం. ఇంత అడుగుతుంటే కూడా స్పందన లేదు. మన క్రిస్టియన్ కమ్యూనిటీ అంటే చాలా చిన్నగా చూస్తారు బయట. కాబట్టి మాకు మా వాయిస్తో పాటు మీ వాయిస్ కలపాలనేది నా కోరిక.